అందరికీ జై భీమ్స్. ఈ రోజున కాకినాడ బార్ అసోసియేషన్ ఓన్లీ ఫర్ ఎస్సీమాల అడ్వకేట్స్ అందరూ కలిసి మన కలెక్టర్గా రిప్రజెంట్ ఇచ్చాం. ఏంటంటే మన 1/8/2024 తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది పద్ధతిగా లేదు. రాజ్యాంగం ప్రకారంగా ఏబిసిడి చేయాలంటే పార్లమెంట్లో 1/3 మెజార్టీ ఉండి 341 ఆర్టికల్ ప్రకారంగా చేయాలి తప్ప అది సుప్రీంకోర్టు కూడా రైట్ లేదని ఆర్టికల్ 20 ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇటువంటి ప్రాబ్లం వస్తాయి కాబట్టి ఆనాడు ఈ జడ్జిలు క్యాస్ట్ రిజర్వేషన్ ఉక్కు శక్తులు బంధించి ఆ ప్రకారం చేశాడు. కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏదో ప్రకారంగా ఈ ఐక్యత ఉండకూడదు, ఈ జడ్జిలు క్యాస్ట్ విడిపోవాలి, అందుకే ఈ ప్రకారంగా ఈ ఏబిసిలు చేయ తప్ప అది ప్రేమతో కదే మనం చేస్తున్నాను. అదర్ సైడ్ కూడా తెలుసుకోవాలి, ఏబి ఎంత ఉపయోగం ఉంది, ఎంత నష్టం ఉందో తెలుసుకోవాలి. 341 ద్వారా జరగాలి కాబట్టి ఓన్లీ ఫర్ సుప్రీంకోర్టు పార్లమెంట్ సంబంధం లేకుండా చేయింది కాబట్టి ఈనాడు ఇండియా లెవెల్లో మేము చేస్తున్నాం. ఇండియా లెవెల్లో ఎంటైర్ మాలా పీపుల్ స్ట్రైక్ చేస్తున్నారు. ఆ ప్రకారం చూసుకున్నట్లయితే మన పునః పరిశీలన కూడా చేయవలసి ఉంది. కాబట్టి ఇది మా కోరిక ఏమిటంటే ఈ పార్లమెంట్లో చేయకుండా రాజ్యాంగం ప్రకారంగా పరిధి లేకుండా సుప్రీంకోర్టులో చేశారు కాబట్టి ఇది నిలవదు. ఆ ప్రకారంగా మా క్యాస్ట్ పీపుల్ రేవు 11వ తారీఖు జూన్ చేస్తున్నా కానీ సుప్రీంకోర్టు కూడా మా వాళ్ళు పిటిషన్ అయ్యారు కాబట్టి పునఃపరిశీలన ఇస్తారని ఆశిస్తున్నాం. ఏ ప్రకారంగా కూడా ఇది లీగల్గా ఇల్లీగల్గా జరిగిన జడ్జిమెంట్. కుంచే శ్రీహరి, సీనియర్ అడ్వకేట్, కాకినాడ బార్ అసోసియేషన్. నా పేరు టి పృథ్వీరాజ్, కాకినాడ బార్ అసోసియేషన్ అడ్వకేట్. నేను ఈరోజు కాకినాడ బార్ అసోసియేషన్ ఎస్సీ/ఎస్టీ అడ్వకేట్స్ అందరూ కూడా ఈ సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో వర్గీకరణకి వ్యతిరేకంగా ఇవ్వడం, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇవ్వడం జరిగింది. అలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 చెప్తుంది. ఏం చెప్తుంది? వర్గీకరణ ఎవరినన్నా చేర్చాలన్నా కలపాలన్నా తీసేది ఒక పార్లమెంట్కి తప్ప ఎవరికి ఎటువంటి అధికారం లేదు. పార్లమెంట్లో చర్చించి దాన్ని ఆమోదించిన తర్వాత మాత్రమే వర్గీకరణ అవుతుంది. కానీ సుప్రీంకోర్టు పార్లమెంట్ను కూడా బైపాస్ చేసి ఈ యొక్క తీర్పుని ఇవ్వడం జరిగింది. అయితే ఈ తీర్పు రాజ్యాంగ విరుద్ధం కాబట్టి సుప్రీంకోర్టు ఈ తీర్పుని పునఃసమీక్షించాలని, అదేవిధంగా భారతదేశంలో ఉన్న 40 కోట్ల మంది ఎస్సీ/ఎస్టీలు, 40 కోట్ల మంది జనాభా ఎస్సీ/ఎస్టీలు ఉన్నారు. మెజారిటీ పీపుల్ ఎవరో కూడా వర్గీకరణ కోరుకోవట్లేదు. ఎందుకంటే ఎస్సీ/ఎస్టీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనకబడి ఉన్నాయి. కేవలం ఏంటంటే వీళ్ళని విభజించి పాలించు అనే ధోరణిలో మాత్రమే ఈ వర్గీకరణ చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క అధికారాన్ని, అగ్రకులాల అధికారాన్ని నిలుపుకోవడానికి మాత్రమే ఈ వర్గీకరణ చేసి వీళ్ళని విడగొట్టి వాళ్ళు రాజకీయ లబ్ధి పొందుతున్నారు. ఆ కారణంగానే ఈ విభజించారు తప్ప దీంట్లో ఏమీ లేదు. కాబట్టి ఈ ఎస్సీ/ఎస్టీలు మాత్రం ఎప్పటికీ ఐక్యంగానే ఉంటేనే రాజ్యాధికారం అనేది సాధ్యం అవుతుంది. రిజర్వేషన్లు అనేవి పెంచాలి తప్ప వర్గీకరణ చేయకూడదు. అవసరమైతే సుప్రీంకోర్టుని జనాభా ప్రాతిపదికన వీళ్ళ యొక్క జనాభా పెరిగింది కాబట్టి రిజర్వేషన్ శాతం పెంచండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక సెన్సెస్ తీసుకుని ఒక డైరెక్షన్ ఇవ్వాలి పార్లమెంట్కి. అంతే తప్ప ఇది రాజ్యాంగ విరుద్ధం సుప్రీంకోర్టు తీర్పు. దీన్ని పునఃసమీక్షించాలని మేము అందరం న్యాయవాదులు అందరూ కూడా కోరుతున్నాం. పృథ్వీరాజ్, కాకినాడ అడ్వకేట్.